రండి మా ప్రతిభ చూడండి అంటున్నారు జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు. చిన్న చిన్న వస్తువుల తయారీ పట్ల మక్కువ చూపుతున్నారు. ప్యానెల్ బోర్డ్ లో వస్తువుల తయారీ వీడియోలు చూసి మేము సైతం తయారు చేస్తామంటూ ఆ విద్యార్థులు ముందుకు రావడంతో వారి కోరిక మేరకు ల్యాబ్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి కొని ఇచ్చిన చాక్ పీస్ తయారీ పరికరాన్ని ఉపయోగించి స్కూల్ అసిస్టెంట్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ రాఘవేంద్రరావు వారిని ప్రోత్సహించారు. వారి ముందు శుద్ధ ముక్కల తయారీని ప్రయోగపూర్వకంగా చేయగా మేము సైతం అంటూ విద్యార్థులు వారి సూచనలను అనుసరించి చక్కగా శుద్ధ ముక్కలు తయారు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాన ఉపాధ్యాయులు పి సోమశేఖర్ మాట్లాడుతూ వీరు మానసిక దివ్యాంగులు అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా క్రమశిక్షణగా శుద్ధ ముక్కల తయారీలో పాల్గొన్నారని, అలాగే వీరికి ఇతరత్ర చిన్న చిన్న వస్తువుల తయారీకి కూడా తర్ఫీదు ఇప్పించడం జరిగిందని తెలిపారు. పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ శివప్రసాద్ మాట్లాడుతూ ఈ విద్యార్థులు ఎవరికి భారం కాకుండా తమ సొంతంగా చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకునేటట్లు శిక్షణ ఇవ్వగలిగితే బాగుంటుందని అన్నారు. జిరాక్స్, ప్యాకింగ్ మిషనరీ, లామినేషన్ మిషనరీలు ఎవరైనా దాతలు పాఠశాలకు అందిస్తే ఈ పిల్లలు వాటిని నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. స్పెషల్ అసిస్టెంట్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఒక చిన్న ప్రయోగం చేస్తే వెంటనే పిల్లలు చేతులు కలిపి చక్కగా వీటిని తయారు చేస్తామని, వారి ప్రతిభకు ముచ్చట వేస్తుందని అన్నారు. వారిలో కూడా అంతర్గత సామర్థ్యాలు ఉంటాయని, వాటిని వినియోగించుకోగలిగితే సమాజానికి ఉపయోగపడే వస్తువులను తయారు చేయించవచ్చని అన్నారు. మిగతా విద్యార్థులు కూడా ఈ విద్యార్థుల పట్ల సానుభూతితో ఉంటూ వారిని ప్రోత్సాహపరుస్తున్నారని తెలిపారు. స్టాఫ్ సెక్రటరీ ఎంఏ నబీ మాట్లాడుతూ ఈ పిల్లలు పనిలో ఎంతో సంతోషాన్ని వెతుక్కుంటున్నారని, నేర్పరులైన నిపుణుల వలె చేయగలుగుతున్నారని తెలిపారు. వారికి కూడా చిన్న చిన్న ప్రోత్సాహకాలు ఇస్తే వారు తమ కాళ్లపై తాము నిలబడతారని అన్నారు. వారు తయారు చేసిన చాక్ పీస్లను ప్రేమతో ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ మా స్కూల్లో 22 మంది సిఆర్ఈస్ తెలియ ఉన్నారు. వాళ్ళతోటి మా రాఘవ గారిని ప్రోత్సహించి ఈరోజు వాళ్ళ చేత ముక్కలు తయారు చేయడం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా తయారు చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ పిల్లలు తయారు చేసినటువంటి చాక్పీస్ని మా స్కూల్ సిబ్బందితో ఉపయోగించుకుంటూ చక్కగా మరి ఈ పని చేసినటువంటి ఈ ప్రోత్సహించినటువంటి రాఘవ గారి అలాగే మా హెచ్ఎం గారికి ఈ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా జిరాక్స్ మిషన్ కానీ డొనేట్ చేసినట్లయితే ఈ పిల్లలకి దాంట్లో కూడా తర్ఫీదు ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళకి కుటీర పరిశ్రమగా చేసుకుని బతకడానికి వీలుగా మా రాఘవ సార్ మాస్టర్ ప్రోత్సహిస్తారని స్వయంపాధిలో భాగంగా ఈ జెరాక్స్ మిషన్ కానీ లామినేషన్ మిషన్ కానీ ఎవరైనా దాతలు డొనేట్ చేసినట్లయితే దాన్ని వినియోగించి వీళ్ళని స్వయం ఉపాధిగా ప్రోత్సహించడం కోసం మా రాఘవ మాస్టర్ మా హెచ్ఎం గారు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.